హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ముల్లంగి హెల్త్కి చాలా మంచిదండి. ఈ ముల్లంగితోటి మనం సాంబార్ చేస్తాము, సలాడ్స్లో తీసుకుంటుంటాము. అంతకు మించి ముల్లంగిని ఎక్కువగా వాడము. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ముల్లంగితోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముల్లంగి పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ముల్లంగి ముక్కలు, రుచికి సరిపడ ఉప్పు, ధనియాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఆయిల్, నువ్వులు, నానబెట్టిన చింతపండు, జీలకర్ర, పసుపు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు. ఇంతేనండి. వీటితోటి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించండి. పచ్చడి కారానికి సరిపడా 2 ఈక్వల్గా తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేయించండి. నువ్వుల్ని లాస్ట్లో మాత్రమే వేసి వేయించండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలపండి. ఈ పచ్చడిలో ఇలా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు సగం సగం వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసేసుకోవాలి. ఇదిగోండి, ముల్లంగి ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి, అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఒకసారి కోర్సుగా మిక్సీ వేసుకొని తెచ్చుకోండి. ఇక్కడ ముల్లంగి ముక్కలు ఎక్కువ ఉడకవసరం లేదండి, సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి 1 మినిట్ సేపు ఫ్రై చేయండి. అప్పుడు ముల్లంగిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇందాక మనం వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చి కరివేపాకుని వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోండి. ఇదిగోండి, చూడండి, పచ్చడి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1-2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించండి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఈ పచ్చడిని అంతా ఇందులో వేసుకొని బాగా కలపండి. చూడండి, ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేయొచ్చు. మనం అక్కడ ముల్లంగి ఉడికించుకునేటప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి కొంచెం ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. అంతేనండి, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ముల్లంగి పచ్చడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నంలోకే కాదు, ఈవెన్ టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఈ ముల్లంగి పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.